నమస్కారం, ఎన్ టైమ్స్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఫిర్యాదుల పరిష్కారానికి డెడ్ లైన్, డిజిటల్ ప్లాట్ఫామ్ సిద్ధం చేయాలని అధికారులకు సూచన. పదవులు అనుభవించి విమర్శలు చేయడం తగదు, కవిత వెంటనే వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. మహిళలకు గుడ్ న్యూస్, నియోజకవర్గానికి 1000 మందికి ఉచిత కుట్టు మిషన్లు. కుటుంబంతో కలిసి యూరప్ పర్యటనకు వైఎస్ జగన్, బెంగళూరు నుంచి విదేశాలకు ప్రయాణం. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజావాణి సేవలు క్షేత్రస్థాయికి విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలని, ప్రజలకు ప్రజావాణి సేవలను మరింత చేరువ చేయాలని సూచించారు. రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి ప్రారంభించాలని, మండల స్థాయికి విస్తరించాలని దిశానిర్దేశం చేశారు. అర్జీల పురోగతిని అర్జీదారులకు తెలియజేయాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి నిర్ణీత గడువు ఉండాలి. అర్జీల నమోదు, ట్రాకింగ్, పరిష్కారానికి డిజిటల్ ప్లాట్ఫామ్ ఉండాలి. ప్రతి స్థాయిలో ప్రజావాణికి ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించాలి. అవసరమైతే అప్పీల్ వ్యవస్థ తీసుకురావాలి. ప్రజలకు నమ్మకంగా ఉండేలా ప్రజావాణి సేవలు అందించాలని సీఎం అన్నారు. మాజీ మంత్రి భారత ప్రధాన కార్యదర్శి టి జీవన్ రెడ్డి నిన్న జగిత్యాలలో విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఏర్పాటు చేసుకునేందుకు ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కుందని, కానీ ఆత్మీయతను మరిచి కన్నతండ్రిని విమర్శించడానికి నోరెలా వచ్చిందని కవితను ఉద్దేశించి ప్రశ్నించారు. కేసీఆర్కు హృదయం లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించేదాన్ని ప్రశ్నించారు. విభేదాలు ఉండొచ్చు, కానీ వాస్తవాలు విస్మరించరాదని, పదవులు అనుభవించి తప్పుపట్టడం సరికాదన్నారు. అధికార పార్టీ వైఫల్యాన్ని ఎండగట్టే లక్ష్యం ఉండాలని, కానీ కన్నతండ్రిని విమర్శించడం చూస్తే రేవంత్ రెడ్డి బి టీంను రంగంలోకి దింపినట్లు భావించాల్సి వస్తుందన్నారు. కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలను కవిత ఉపసంహరించుకోవాలని జీవన్ రెడ్డి హితో పలికారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని ఎట్టి పరిస్థితులను ఉపేక్షించొద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి తిరుపతి జాతీయ రహదారిపై గండబోయినపల్లి వద్ద ఉన్న టోల్ ప్లాజా సిబ్బందిపై కళ్యాణదుర్గ ఎమ్మెల్యే అమల్యేని సురేంద్రబాబు అనుచరులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. తిరుపతి జాతీయ రహదారిపై గొండబోయినపల్లి వద్ద ఉన్న టోల్ ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే వాహనాలను ఆపుతారా అంటూ సురేంద్రబాబు అనుచరులు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు పయనమయ్యారు. మార్గ మధ్యంలో వాల్మీకిపురం మండల పరిధిలోని గొండబోయినపల్లి టోల్ వద్దకు రాగానే సిబ్బంది టోల్ ఫీజు చెల్లించాలని కోరారు. ఎమ్మెల్యే వాహనాలు గుర్తించినా కూడా టోల్ ఫీజు చెల్లించుంటారంటూ ఆయన అనుచరులతో పాటు గన్మెన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే కారులో నుంచి దిగిన గన్మెన్ టోల్ బ్యారియర్ను ధ్వంసం చేశారు. ఆ తర్వాత టోల్ ప్లాజా మేనేజర్ రవి, మహిళా ఉద్యోగి శ్రీలతను దూషిస్తూ ఆమెపై దాడికి పాల్పడ్డారు గన్మెన్. ఆమె జుట్టు పట్టుకుని కొట్టడం సీసీటీవీ దృశ్యాల్లో కనిపించింది. ఆ సమయంలో ఎమ్మెల్యే వాహనంలోనే ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి ప్రతి నియోజకవర్గానికి 1000 మంది మహిళలకు కుట్టు మిషన్లు 100% సబ్సిడీతో మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. త్వరలోనే దరఖాస్తులు స్వీకరించి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు బలహీన వర్గాల మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. నియోజకవర్గానికి 1000 మంది మహిళలకు చొప్పున స్వయం ఉపాధి పెంచుకుని ఆర్థికంగా ఆసరాగా ఎదగడానికి ఉపయోగపడుతుందన్నారు. బలహీన వర్గాల శాఖ పక్షాన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ లాంటి కార్యక్రమాలు చేయడానికి శాఖ ప్రణాళికలు చేస్తుందని మంత్రి పొన్నం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బలహీన వర్గాల శాఖ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు స్వయం ఉపాధి కలగజేయాలనే ఆలోచనతో ప్రతి నియోజకవర్గానికి 1000 మందికి కుట్టు మిషన్లు 100% సబ్సిడీతో ఇవ్వడానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఉప ముఖ్యమంత్రి గారి సూచన మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఎంపిక ప్రక్రియ అప్లికేషన్ల ప్రక్రియ త్వరలోనే జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యం లోపల మరి ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఇది తప్పకుండా నియోజకవర్గానికి ఒక 1000 మహిళల చొప్పున స్వయంగా ఎదగడానికి ఆర్థికంగా కుటుంబానికి ఆసరాగా ఉండడానికి ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తూ మరి బలహీన వర్గాల శాఖ ఇంకా కొన్ని నిరుద్యోగ యువతకు సంబంధించిన ఉపాధి అవకాశాలతో పాటుగా కొంత స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి వివిధ కార్యక్రమాలు తీసుకునే దానిలో భాగంగా మరిన్ని కార్యక్రమాలతో బలహీన వర్గాల అభివృద్ధికి ప్రణాళిక చేస్తుంది ప్రభుత్వం అనే మాట మనవి చేస్తాను. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి యూరోప్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి ఆయన కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లారు. యూరోప్లోని పలు దేశాల్లో పర్యటించేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు అనుమతించిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల ప్రకారం మే 15వ తేదీ వరకు ఆయన యూరోప్లోనే గడపనున్నారు. ఈ పర్యటనలో జగన్ డ్రెస్సింగ్ స్టైల్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రాజకీయ కార్యక్రమాల్లో సాధారణంగా తెల్లటి చొక్కా, ఫార్మల్ ప్యాంట్, సాధారణ చెప్పులతో కనిపించే జగన్ ఈసారి అందుకు భిన్నంగా ట్రెండీ లుక్లు దర్శనమిచ్చారు. బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఆయన బ్లూ డెనిమ్ షర్ట్, బ్లూ జీన్స్ ప్యాంట్, షూస్ ధరించి కనిపించారు. జగన్ కొత్త లుక్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శాంతి స్థాపన దిశగా ఈరోజు ఒక కీలక అడుగుపడింది. హింసా మార్గాన్ని విడి సంస్కరణల బాటపై నమ్మకంతో 47 మంది సిపిఐ క్యాడర్లు ఈరోజు జనజీవన స్రవంతిలో చేరారు. తుపాకీ గొట్టం ద్వారా కాకుండా అభివృద్ధి పదంలోనే తమ భవిష్యత్తు ఉందని విశ్వసిస్తూ వారు ఆయుధాలను విడిచిపెట్టారు. వారి నుంచి 32 తుపాకులు, 515 రౌండ్ల మందుగుడి సామగ్రిని స్వాధీనం చేసుకున్న అధికారులు ఈ పరిణామం జిల్లాలో శాంతి భద్రతలకు మరియు మారుమూల ప్రాంతాల ప్రగతికి కొత్త ఊపిరి పోస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. విప్లవ మార్గంలో కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగానే సమస్యలు పరిష్కారం అవుతాయని భావించి 47 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఇది ప్రాంతీయ అభివృద్ధికి శుభపరిణామని అధికారులు పేర్కొన్నారు. కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం ప్రముఖుల రాకతో సందడిగా మారింది. శనివారం ఉదయం విరామ సమయంలో పలువురు ప్రముఖులు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆయనతో పాటు ప్రముఖ సినీ దర్శకుడు విఎన్ ఆదిత్య, ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదాశ్రవచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సామాజిక మాధ్యమాల్లో మోసం చేశాయి. பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. நமோ வெங்கடேசாய. Appeal to devotees in Tirumala, making political speeches and creating objectionable reels and posting them on social media is strictly prohibited. మామూలు రాలేదా మైక్ ఓన్లీ క్యామ్
வெயிட் பண்ணல, நான் கொஞ்சம் முன்னாடி தான் போகிறேன்னு சொன்னேன். வைத்தியம் தாண்டி நான் சொல்ல செய்யாது. ఫోన్ చేయబా చాలు. బయట పెట్టుకున్నాడు, ఇదే బయట పెట్టినాడు. ఎంత అలవాటు పడిపోయారు, అలా నడిచేస్తున్నారు. చాలా రక్షించాల్సిన చేతులే భక్షకత్వం వహిస్తే ఎలా ఉంటుంది? చట్టాన్ని కాపాడాల్సిన అధికారి అహంకారంతో ఊగిపోతే ఎలా ఉంటుందో కరీంనగర్లో జరిగిన ఘటనే సాక్ష్యం. కేవలం అన్నాన్ని పిలిచినందుకు ఒక సామాన్యుడిపై కాకి ప్రతాపం చూపించారు 3 టౌన్ ఎస్ఐ చందర్. కరీంనగర్ ఖానాపురంలోని ఒక సెలూన్ షాప్ కు వెళ్లిన ఎస్ఐ చందర్ ను అక్కడ నిర్వాహకుడు ఎంతో మర్యాదగా అన్నారండి కూర్చోండి అని పలకరించారు. ఈ మాట విన్న అధికారి సంస్కరణ మర్చిపోయి ఎవడ్రా నీకు అన్నా అంటూ చిందులు తొక్కారు. అధికారం తలకెక్కిన సదరు ఎస్ఐ ఆ సెలూన్ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి దిగారు. ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది. అసలు మీరు పోలీసులా లేక రౌడీలా అని జనం ప్రశ్నిస్తున్నారు. ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది.
పెళ్లి చేసుకుంటానని నమ్మించింది, ప్రేమ వల విసిరింది. ఏకంగా 9 కోట్లకు పైగా నగదును కాజేసింది. పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా చెప్పుకునే నటి అనుషురెడ్డి అసలు స్వరూపం ఇప్పుడు బయటపడింది. లండన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను లక్ష్యంగా చేసుకుని ఆమె సాగించిన ఈ భారీ మొత్తం టాలీవుడ్ మరియు ఐటీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న వైవి ధర్మేంద్రకు 2018లో ఇండియాకు వచ్చిన సమయంలో నటి అనుషురెడ్డితో పరిచయం ఏర్పడింది. పరిచయాన్ని కాస్త ప్రేమగా మార్చుకున్న అషు అతన్ని పెళ్లి చేసుకుంటారని గట్టిగా నమ్మించింది. తన విలాసవంతమైన జీవితం కోసం అవసరాల పేరుతో ధర్మేంద్ర నుంచి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేయడం మొదలుపెట్టింది. వివిధ కారణాలు చెప్తూ ఇప్పటివరకు ఏకంగా 9,35,00,000 రూపాయలను ధర్మేంద్ర నుంచి తీసుకున్నట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. చివరికి పెళ్లి ప్రస్తావన తీసుకురాగా అషురెడ్డి ప్లేట్ మార్చేసింది. నగదు తిరిగి ఇవ్వకపోగా బాధితుడిని బెదిరింపులకు గురి చేయడంతో ధర్మేంద్ర పోలీసులను ఆశ్రయించారు. నటిగా పరిచయం చేసుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ కష్టార్జిత్వాన్ని మాయమాటలతో కొల్లగొట్టింది అషురెడ్డి. పవన్ కళ్యాణ్ వీరాభిమానం చెప్పుకుంటూ తిరిగే ఈమె వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ కేసు సైబరాబాద్ పోలీసు పరిధిలో విచారణలో ఉంది. ప్రేమ పెళ్లి పేరుతో సామాన్యులే కాదు ఉన్నత విద్యావంతులు కూడా ఇలాంటి వారి వలలో పడి నిలువునా మునిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో పెను సంచలనం చోటు చేసుకుంది. వైట్ హౌస్ సమీపంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను లక్ష్యంగా చేసుకుని దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే కరెస్పాండెంట్స్ డిన్నర్ హాల్లో కాల్పులు జరగడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వైట్ హౌస్ కు అత్యంత సమీపంలోని ఒక హోటల్లో కరెస్పాండెంట్స్ డిన్నర్ జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. ట్రంప్ తో పాటు పలువురు కీలక నేతలు అక్కడే ఉన్న సమయంలో ఒక్కసారిగా తుపాకీ శబ్దాలు వినిపించాయి. ప్రాథమిక సమాచారం మేరకు దుండగుడు 5 నుంచి 8 రౌండ్ల వరకు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా తోటాలు పేరడంతో అక్కడ ఉన్న వారంతా భయాందోళనతో పరుగులు తీశారు. అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంటనే ట్రంప్ ను చుట్టుముట్టి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ట్రంప్ తో పాటు ఇతర కీలక నేతలందరూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం. కాల్పుల అనంతరం భద్రతా బలగాలు సదరు హోటల్ను తమ అధీనంలోకి తీసుకున్నాయి. గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. Katie, do you have all your stuff? I'm fine. So. Stand by. Yes, sir. Go to your right. Go to your right. Push out back there. Yeah.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల తీరు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. మొన్న రుద్రవరం, నేడు గుండెమైనపల్లి టోల్ ప్లాజాలు ఇప్పుడు ప్రజాప్రతినిధుల ప్రతాపానికి వేదికలుగా మారుతున్నాయి. సాక్షాత్తు శాసనసభ్యులే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు మరియు సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురుస్తోంది. రుద్రవరం టోల్గేట్ వద్ద ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ చేసిన దాడి మరొక ముందే నేడు గుండెబోయినపల్లి టోల్ ప్లాజా వద్ద కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమ్మెల్యేని సురేంద్రబాబు మరియు ఆయన అనుచరులు రెచ్చిపోయారు. టోల్ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడికి దిగడం కలకలం రేపింది. టోల్ కట్టమని అడిగినందుకే లేక వేచి ఉండమన్నందుకు గానీ కనీస విచక్షణ లేకుండా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరగడంపై సామాన్య ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వరుస ఘటనలపై సోషల్ మీడియాలో ముఖ్యమంత్రిని ఉద్దేశించి ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఇది మీ పాలనా వైఫల్యం కదా, రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందా అంటూ నెట్జన్లు నిలదీస్తున్నారు. ఒకటి తర్వాత ఒకటిగా జరుగుతున్న ఈ దాడులు చూస్తుంటే శాంతి భద్రతలు అదుపు తప్పాయా అనే అనుమానం కలుగుతోంది. అధికార మదంతో సిబ్బందిపై దౌర్జన్యాలు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విమర్శలు, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వరుసగా ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. మరి ఈ ఘటనలపై ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
సమాజంలో అసహనం ఎంతలా పెరిగిపోతుందో చెప్పడానికి ఈ ఘటన నిదర్శనం. కేవలం 10 రూపాయల సాంబార్ కోసం ఒక వ్యక్తి ఏకంగా ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాలేదు. చిన్నపాటి వివాదం కాస్త కత్తితో దాడి చేసే వరకు వెళ్ళింది. సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ఈ అమానుష ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. బేరంగూడ పరిధిలోని ఒక కర్రీ పాయింట్కు వచ్చిన జీవన్ అనే వ్యక్తి 10 రూపాయల సాంబార్ ఇవ్వాలని కోరాడు. అయితే కర్రీ పాయింట్ క్యాషియర్ ఉదయ్ అందుకు నిరాకరించాడు. కేవలం సాంబార్ ఇవ్వలేదన్న చిన్న కారణంతో ఆగ్రహానికి గురైన జీవన్ తన వద్ద ఉన్న కత్తితో క్యాషియర్ ఉదయ్ తలపై బలంగా దాడి చేశాడు. ఈ హఠాత్ పరిణామానికి ఉదయ్ తీవ్రంగా గాయపడ్డాడు. దాడిని గమనించిన తోటి సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. దుండగుడు పారిపోకుండా షాప్ షట్టర్ మూసేసి అతన్ని అడ్డుకున్నారు. తీవ్ర గాయాల పాలైన ఉదయ్ వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుని స్థానికులు పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. మనుషుల్లో సహనం నశిస్తోంది. 10 రూపాయల సాంబార్ కోసం కత్తి తీయడం ఏంటి? అతని దాడి వెనుక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే హింసకు పాల్పడడం ఆందోళనకరం. అమెరికాలో మరోసారి తోటాలు పేలాయి. ఏకంగా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా చేసుకుని దుండగుడు హత్యాయత్నానికి పాల్పడడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. వాషింగ్టన్ డీసీలోని ప్రతిష్టాత్మక హిల్టన్ హోటల్లో ఈ భయానక ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాద సమయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ కూడా అదే వేదికపై ఉండడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది. వాషింగ్టన్ డీసీలోని హిల్టన్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ట్రంప్ పాల్గొంటుండగా ఒక్కసారిగా కాల్పులు కలకలం రేపాయి. ఒక చోట ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. ఈ కాల్పుల ఘటన జరిగిన సమయంలో డాక్టర్ కేఏ పాల్ హోటల్ ప్రాంగణంలోనే ఉన్నారు. తన కళ్ల ముందే ఈ దారుణం జరిగిందని, ట్రంప్ సురక్షితంగా ఉన్నారని ఆయన అక్కడి నుంచి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కాల్పుల శబ్దం వినపడగానే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు రంగంలో దిగి ట్రంప్ను రక్షణ వలయంలోకి తీసుకున్నారు. షూటర్ను అదుపులో తీసుకునేందుకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ దాడిలో ట్రంప్తో పాటు ఇతర కీలక నేతలు ఎవరూ గాయపడలేదని, వారంతా క్షేమంగా ఉన్నట్లు శ్వేతసౌధం వర్గాలు ధృవీకరించాయి. హిల్టన్ హోటల్ వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. కాల్పుల ఘటనతో వాషింగ్టన్ ఒక్కసారిగా వణికిపడింది. అతని ఈ షూటర్ ఎవరు, దీని వెనుక ఉన్న భారీ కుట్ర ఏమిటి అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అధ్యక్షుడు ట్రంప్పై జరుగుతున్న వరుస దాడులు అమెరికా భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. వాషింగ్టన్ డీసీ వాషింగ్టన్ హిల్టన్ నుంచి మీతో మాట్లాడుతున్నాను. 1-2 గంటల క్రిందట ప్రెసిడెంట్ ట్రంప్ గారిని ఒక షూట్ చేయడానికి ప్రయత్నించడం మీరు చూశారు. అసలు ఈ హోటల్కి ఎంత సెక్యూరిటీ? 37 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను. గత 3 నెలలు ఫిబ్రవరి 5th ప్రెసిడెంట్ ట్రంప్ గారు, స్పీకర్ జాన్సన్ ఇక్కడ ప్రేయర్ బ్రేక్ఫాస్ట్కి వచ్చిన దగ్గర నుంచి నేను రెగ్యులర్గా పీస్ టాక్స్లో ఉన్నాను. పెద్దలందరినీ కలుస్తున్నాను. ఎవరు రావాలన్నా సెక్యూరిటీ త్రూ రావాలి. అలాంటిది ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ఉంటుండగా షూటర్ ఎలాగొచ్చాడు? ఇది ఎవరి ద్వారా జరిగింది? ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేలి. గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరికి ఏ హాని జరగలేదు. బై గాడ్స్ గ్రేస్ ప్రపంచంలో శాంతి కరువైపోయింది. యుద్ధాలు ఎక్కువైపోయాయి, క్రైమ్ ఎక్కువైపోయింది, పాపం ఎక్కువైపోయింది, సెల్ఫిష్నెస్ ఎక్కువైపోయింది, పొలిటికల్ అజెండాలు ఎక్కువైపోయాయి. పీస్ ఈజ్ ల్యాకింగ్. జీసస్ సెడ్, బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. నా పీస్ శాంతి చర్చలు సఫలం అవ్వాలని, ఇజ్రాయెల్ యుఎస్ ఇరాన్ యుద్ధం ఆగాలని, అలాగే ఇరాన్ లెబనన్, ఇజ్రాయెల్ లెబనన్, ఇరాన్ అన్ని యుద్ధాలు ఆగాలని ఈ వీడియో అందరికీ షేర్ చేసి ప్రేయర్ చేయండి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ వి వర్క్ టుగెదర్ ఫర్ పీస్. గాడ్ బ్లెస్ యూ. షేర్ దిస్ వీడియో. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.